హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విద్య క్రీడ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనం ప్రిపోజిషన్స్ ప్రాక్టీస్ సెట్ 1 చూసుకున్నాం. ఇప్పుడు ఆ వీడియో కంటిన్యూషన్ మనం చూసుకుందాం. ఓకే, మనం ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఈ సెషన్లోని ఫస్ట్ క్వశ్చన్, కెన్ యూ కంపీట్ డాష్ హిమ్? ఆప్షన్ ఏ విత్, ఆప్షన్ బి ఆన్, ఆప్షన్ సి టు, ఆప్షన్ డి ఫర్. కెన్ యూ కంపీట్ డాష్ హిమ్? ఇక్కడ మనకి ఇచ్చిన బ్లాంక్లో ఏ ప్రిపోజిషన్ అనేది వస్తుంది. ఓకే, ఆన్సర్ చూద్దాం. ఆన్సర్ విత్. ఇక్కడ మనకి విత్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. కెన్ యూ కంపీట్ విత్ హిమ్? ఇప్పుడు కంపీట్ తర్వాత పర్సన్ ఉంటే కనుక మనం విత్ అనే ప్రిపోజిషన్ మనం వాడాలి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 12. షీ ఈజ్ నాట్ డిస్ప్లీజ్డ్ డాష్ సచ్ హ్యూమరస్ జోక్స్. ఆప్షన్స్: ఆప్షన్ ఏ అబౌట్, ఆప్షన్ బి ఎట్, ఆప్షన్ సి ఇన్, ఆప్షన్ డి ఫ్రమ్. షీ ఈజ్ నాట్ డిస్ప్లీజ్డ్ డాష్ సచ్ హ్యూమరస్ జోక్స్. ఏ ప్రిపోజిషన్ వస్తుందో మనం చూసుకుందాం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఎట్. షీ ఈజ్ నాట్ డిస్ప్లీజ్డ్ ఎట్ సచ్ హ్యూమరస్ జోక్స్. డిస్ప్లీజ్ తర్వాత ఏదైనా వస్తువు గురించి చెప్తే ఎట్ వాడాలి. ఓకే, అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. రామ్ ఈజ్ గ్రేట్లీ డిస్ప్లీజ్డ్ డాష్ సీత. ఆప్షన్ ఏ ఆఫ్, ఆప్షన్ బి విత్, ఆప్షన్ సి ఫర్, ఆప్షన్ డి అబౌట్. రామ్ ఈజ్ గ్రేట్లీ డిస్ప్లీజ్డ్ డాష్ సీత. ఆన్సర్ చూద్దాం. ఆన్సర్ విత్. రామ్ ఈజ్ గ్రేట్లీ డిస్ప్లీజ్డ్ విత్ సీత. ఇక్కడ మనకి డిస్ప్లీజ్ తర్వాత ఏదైనా పర్సన్స్ ఉంటే కనుక మనం విత్ వాడాలి. అలా పర్సన్స్ కాకుండా ఏమైనా థింగ్స్ కానీ ఆబ్జెక్ట్స్ కానీ ఉంటే కనుక మనం అట్ అనే ప్రిపోజిషన్ వాడాలి. డిస్ప్లేస్ తర్వాత పర్సన్స్ అయితే విత్, ఆబ్జెక్ట్స్ అయితే అట్ వాడాలి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. షీ వాజ్ డిక్లేర్డ్ డిస్క్వాలిఫైడ్ డాష్ ద రిలేషన్. షీ వాజ్ డిక్లేర్డ్ డిస్క్వాలిఫైడ్ డాష్ ద రిలేషన్. ఇక్కడ మనకి డిస్క్వాలిఫైడ్కి రిలేషన్కి ఈ టర్మ్స్ రెండిట్ల మధ్య ఏ ప్రిపోజిషన్ వస్తుందో మనం చూసుకోవాలి. ఓకే, ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ ఫర్, ఆప్షన్ బి ఆన్, ఆప్షన్ సి టు, ఆప్షన్ డి బై. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఫర్. డిస్క్వాలిఫైడ్ అండ్ రిలేషన్ వచ్చిన తర్వాత మనకి ఫర్ రావాలి. ఫర్ అనే ప్రిపోజిషన్ రావాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. హీ వాజ్ డిస్క్వాలిఫైడ్ డాష్ టేకింగ్ పార్ట్ ఇన్ ద కాంపిటీషన్. He was disqualified dash taking part in the competition. Options: at, to, in, from. Correct answer D from. He was disqualified from taking part in the competition. ఏదైనా పోటీలలో డిస్క్వాలిఫైడ్ అయితే ఫ్రమ్ రిలేషన్ ఉంటే ఫర్ అనే ప్రిపోజిషన్ వాడాలి. ఏదైనా పోటీల్లో డిస్క్వాలిఫైడ్ అంటే డిస్క్వాలిఫైడ్ తర్వాత ఏమైనా కాంపిటీషన్ గురించి అయితే ఫ్రమ్ వాడాలి. అలాగే రిలేషన్ ఉంటే కనుక ఫర్ అనే ప్రిపోజిషన్ వాడాలి. క్వశ్చన్ నెంబర్ 16. షీ బికేమ్ డిస్గస్టెడ్ డాష్ యువర్ సిల్లీ జోక్. షీ బికేమ్ డిస్గస్టెడ్ డాష్ యువర్ సిల్లీ జోక్. ఆప్షన్ ఏ ఎట్, ఆప్షన్ బి ఇన్, ఆప్షన్ సి టు, ఆప్షన్ డి ఫర్. Correct answer option A at. She became disgusted at your silly joke. ఇక్కడ డిస్గస్టెడ్ తర్వాత థింగ్స్ వచ్చాయి అంటే జోక్ వచ్చింది కాబట్టి అట్ అనే ప్రిపోజిషన్ వాడాలి. డిస్గస్టెడ్ అంటే విసుగు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 17. ఐ ఆమ్ వెరీ మచ్ డిస్గస్టెడ్ డాష్ హిమ్. ఆప్షన్ ఏ ఎట్, ఆప్షన్ బి ఆన్, ఆప్షన్ సి ఫ్రమ్, ఆప్షన్ డి విత్. I am very much disgusted dash him. ఓకే, మనకి కరెక్ట్ ఆన్సర్ చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి విత్. ఐ ఆమ్ వెరీ మచ్ డిస్గస్టెడ్ విత్ హిమ్. ఇక్కడ మనకి హిమ్ అనేది యూజ్ చేశారు. హిమ్ అంటే ఎవరికి రిఫర్ చేస్తాం? ఎవరైనా మనుషులకి, ప్రాణులకి యూజ్ చేస్తాం. సో అలా మనుషులకు కానీ ప్రాణులకు కానీ యూజ్ చేసేటప్పుడు విత్ అనే ప్రిపోజిషన్ వాడాలి డిస్గస్టెడ్. సో మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. దిస్ బుక్ డీల్స్ డాష్ ద పాపులేషన్ ప్రాబ్లమ్ ఇన్ ఇండియా. ఆప్షన్ ఏ ఫర్, ఆప్షన్ బి విత్,
ఆప్షన్ సి అరౌండ్, ఆప్షన్ డి అబౌట్. ఇక్కడ డీల్స్ తర్వాత పాపులేషన్ అనే పదం ఇచ్చారు. సో ఈ రెండిట్లకి మధ్యన యూజ్ చేసే ప్రిపోజిషన్ ఏమై ఉండొచ్చు? ఆన్సర్ చూద్దాం. ఆన్సర్ విత్. దిస్ బుక్ డీల్స్ విత్ ద పాపులేషన్ ప్రాబ్లమ్ ఇన్ ఇండియా. ఇక్కడ డీల్స్ తర్వాత పాపులేషన్ అంటే ఏంటి? మనుషుల గురించి ఉంది. సో మనుషుల గురించి ఉంది కాబట్టి విత్ అనే ప్రిపోజిషన్ వాడాం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. హీ డీల్స్ డాష్ ఐరన్ స్క్రాప్. హీ డీల్స్ డాష్ ఐరన్ స్క్రాప్. ఆప్షన్ ఏ టు, ఆప్షన్ బి ఆఫ్, ఆప్షన్ సి త్రూ, ఆప్షన్ డి ఇన్. ఇక్కడ డీల్స్ తర్వాత ఐరన్ స్క్రాప్ అనే వర్డ్ యూజ్ చేశారు. ఈ రెండిట్లకి మధ్యన యూజ్ చేసే ప్రిపోజిషన్ ఏంటి? ఓకే, ఆన్సర్ చూద్దాం. ఆన్సర్ ఇన్. హీ డీల్స్ ఇన్ ఐరన్ స్క్రాప్. హీ డీల్స్ ఇన్ ఐరన్ స్క్రాప్. ఐరన్ స్క్రాప్ అనేది థింగ్ కాబట్టి ఇక్కడ ఇన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేసాం డీల్స్ తర్వాత. అదే ముందు క్వశ్చన్లో కనుక మనం చూసుకుంటే దిస్ బుక్ డీల్స్ విత్ ద పాపులేషన్ ప్రాబ్లమ్ ఇన్ ఇండియా. దిస్ బుక్ డీల్స్ విత్ ద పాపులేషన్ ప్రాబ్లమ్ ఇన్ ఇండియా. డీల్స్ తర్వాత పాపులేషన్ అంటే పీపుల్ గురించి ఉంది కాబట్టి విత్ అనే ప్రిపోజిషన్ అక్కడ యూజ్ చేసాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 20. ఐ డిఫర్ డాష్ యూ ఆన్ దిస్ పాయింట్. ఐ డిఫర్ డాష్ యూ ఆన్ దిస్ పాయింట్. డిఫర్ తర్వాత యూ అనే పర్సన్ అంటే యూ దేనికి యూజ్ చేస్తాం? పర్సన్కి రిఫర్ చేస్తాం కాబట్టి ఆలోచించండి. ఆప్షన్ ఏ ఆఫ్, ఆప్షన్ బి విత్, ఆప్షన్ సి టు, ఆప్షన్ డి నన్ ఆఫ్ దీస్. ఓకే, ఆన్సర్ చూద్దాం. ఆన్సర్ బి విత్. ఐ డిఫర్ విత్ యూ ఆన్ దిస్ పాయింట్. ఓకే, మనకి మ్యాక్సిమం ఒక 2 వర్డ్స్కి మధ్యన మనం ప్రిపోజిషన్ని ఫైండ్ చేసేటప్పుడు నెక్స్ట్ వర్డ్ కనుక పీపుల్ ఆర్ పర్సన్స్, లివింగ్ బీయింగ్స్ గురించి టార్గెట్ చేసినట్లయితే వీలైనంత వరకు మనకి విత్ అనే ప్రిపోజిషన్ వాడతాం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 21. యువర్ వ్యూస్ ఎంటైర్లీ డిఫర్ డాష్ దట్ ఆఫ్ మైండ్. యువర్ వ్యూస్ ఎంటైర్లీ డిఫర్ డాష్ దట్ ఆఫ్ మైండ్. ఆప్షన్ ఏ ఎట్, ఆప్షన్ బి ఆన్, ఆప్షన్ సి ఫ్రమ్, ఆప్షన్ డి ఫర్. ఓకే, ఆన్సర్ చూద్దాం. ఆన్సర్ ఫ్రమ్. యువర్ వ్యూస్ ఎంటైర్లీ డిఫర్ డాష్ దట్ ఆఫ్ మైండ్. యువర్ వ్యూస్ ఎంటైర్లీ డిఫర్ డాష్ దట్ ఆఫ్ మైండ్. ఆన్సర్ ఆప్షన్ సి ఫ్రమ్. ఇక్కడ మనకి డిఫర్ తర్వాత థింగ్ వచ్చింది కాబట్టి ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ వాడాం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 22. హీ డైడ్ డాష్ క్యాన్సర్. ఆప్షన్ ఏ ఆఫ్, ఆప్షన్ బి ఆన్, ఆప్షన్ సి ఎట్, ఆప్షన్ డి టు. హీ డైడ్ డాష్ క్యాన్సర్. ఆన్సర్ ఆప్షన్ ఏ ఆఫ్. హీ డైడ్ ఆఫ్ క్యాన్సర్. క్వశ్చన్ నెంబర్ 23. హీ డైడ్ డాష్ హార్డ్ లేబర్. ఆప్షన్ ఏ ఎట్, ఆప్షన్ బి ఫ్రమ్, ఆప్షన్ సి ఇంటూ, ఆప్షన్ డి ఫర్. ఆన్సర్ బి ఫ్రమ్. హీ డైడ్ ఫ్రమ్ హార్డ్ లేబర్. ఇక్కడ ఒక జబ్బు గురించి కాకుండా వేరే ఏ కాజ్ వల్లైనా ఒక మనిషి కానీ ఎవరైనా చనిపోతే అక్కడ చనిపోవడం తర్వాత యూజ్ చేసే ప్రిపోజిషన్ ఫ్రమ్ అయ్యి ఉండాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 24. వై ఆర్ యూ డిస్ప్యూటింగ్ డాష్ యువర్ ఫ్రెండ్స్ ఆన్ సచ్ ఏ ట్రిఫల్ మ్యాటర్. వై ఆర్ యూ డిస్ప్యూటింగ్ డాష్ యువర్ ఫ్రెండ్స్ ఆన్ సచ్ ఏ ట్రిఫల్ మ్యాటర్. ఆప్షన్ ఏ టు, ఆప్షన్ బి బై, ఆప్షన్ సి విత్, ఆప్షన్ డి ఆఫ్. ఇక్కడ మనకి డిస్ప్యూట్ అంటే వివాదం, అలాగే ట్రిఫల్ అంటే చిన్న విషయం అనే భావంతో వాడతాం. ఓకే, డిస్ప్యూటింగ్ తర్వాత పర్సన్ ఉన్నాడు, ఏ ప్రిపోజిషన్ వాడాలి? ఆన్సర్ చూద్దాం. ఆన్సర్ ఆప్షన్ సి విత్. డిస్ప్యూటింగ్ తర్వాత పర్సన్, ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ మనం విత్ అనే ప్రిపోజిషన్ వాడతాం. ఓకే, మనకి సెషన్లో లాస్ట్ క్వశ్చన్ నెంబర్ 25. There was a great dispute dash the nomination of chairman. There was a great dispute dash the nomination of chairman. ఇక్కడ డిస్ప్యూట్ తర్వాత వ్యక్తి కాదు నామినేషన్ ఆఫ్ చైర్మన్, నామినేషన్ అనేది ఉంది. ఇక్కడ ఏమై ఉంటుంది ఆన్సర్ చూద్దాం. ఆప్షన్ ఏ ఇన్, ఆప్షన్ బి
ఆన్, ఆప్షన్ సి ఆఫ్, ఆప్షన్ డి అబౌట్. ఓకే, కరెక్ట్ ఆన్సర్ చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ అబౌట్. దెర్ వాజ్ ఎ గ్రేట్ డిస్ప్యూట్ డాష్ అబౌట్ ద నామినేషన్ ఆఫ్ చైర్మన్. ఇక్కడ డిస్ప్యూట్ తర్వాత నామినేషన్ ఆఫ్ చైర్మన్ అంటే చైర్మన్ పదవికి నామినేషన్ అనమాట. సో నామినేషన్ అనే పదం యూజ్ చేశారు కాబట్టి డిస్ప్యూట్ తర్వాత మనకి అబౌట్ అనే ప్రిపోజిషన్ వాడాలి. సో ఇంతటితో మన లైవ్ సెషన్ ముగించుకుంటున్నాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విద్యా క్రీడా ఛానల్. థ్యాంక్ యూ.